స్నేక్స్ ఆన్ ఏ ప్లేన్ 20 years బ్యాక్ రిలీజ్ అయింది హాలీవుడ్ మూవీ. ఆ సినిమాలో ప్లేన్ లో మొత్తము స్నేక్స్ ఉంటాయి అనమాట. ఒక్కసారి షిప్ లో పాములు ఉంటే ఎలా ఉంటదన్న ఊహ ఎలా అనిపిస్తుంది? నాకైతే మైండ్ పోయింది ఈ న్యూస్ విన్న వెంటనే. యాక్చువల్ గా సాగర కన్య అనే ఒక రీసెర్చ్ షిప్ విశాఖ షిప్ యార్డ్ కి రిపేర్ కోసం వచ్చింది. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చే ముందే అది అండమాన్ దీవుల్లో ఒక జెట్టి దగ్గర కొన్ని నెలల తరబడి అక్కడే ఉందన్నమాట. దాని టైం ఓల్డ్ అయిపోయింది షిప్, అట్లనే వదిలేసిండు దాన్ని. సో ఆ టైంలో అండమాన్ అక్కడ ఆ చెట్టి పక్కనే అటవీ ప్రాంతం ఉండొచ్చు, అందులో నుంచి వెళ్ళి కొన్ని పాములు ఈ షిప్ లోకి వచ్చి ఉంటాయి. వీళ్ళు ఎట్లాగో దీన్ని రిపేర్ చేద్దామని చెప్పి విశాఖకి తీసుకొచ్చిండ్రు. విశాఖ షిప్ యార్డ్ లో 3-4 నెలల నుంచి వెళ్ళి అక్కడే ఉంది. ఫస్ట్ టైం లోపలికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక పాముని చూసిందంట, భయపడి అందరూ బయటకు వచ్చేసింది. తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత లోకల్ స్నేక్ క్యాచర్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి అంతా చూస్తుంటే ఇంకో కొండ చిలువ కనిపించిందంట. సో ఇంకా షిప్ లో ఇంకెన్నో పాములు ఉండొచ్చు అన్న భయానికి వర్క్ చేయడానికి ఎవ్వరు లోపలికి వెళ్ళట్లేదు. ఓనర్ ఏమో 3 లక్షల వరకు నేను ఇస్తాను షిప్ లో ఉన్న పాములు పట్టుకోండి అని అన్నా గానీ ఇప్పటికీ సంప్రదింపులు జరుగుతున్నాయంట. హోప్ఫుల్లీ దీనికి సొల్యూషన్ తొందరగా దొరుకుతుంది. ఇన్ని రోజులు ఎన్నో ప్రాబ్లమ్స్ షిప్ రిలేటెడ్ విన్నాను, కానీ ఇట్లా స్నేక్స్ షిప్ లోపలికి రావడము చాలా అంటే చాలా అరుదు. లాస్ట్ ఇయర్ ఒకసారి షిప్ యాంకర్ లో ఉన్నప్పుడు సింగపూర్ దగ్గరలో యాంకర్ చైన్ మీద ఒక కొండ చిలువ పెద్దది ఎక్కి షిప్ మీదకి వచ్చింది. తర్వాత దాన్ని మళ్ళీ వాటర్ లో వదిలేసింది అనుకోండి, వెరీ రేర్ అన్నమాట. బట్ ఇదేంటంటే ఒక్క పాము కాదు, ఎన్నో పాములు ఉండొచ్చు అని ఇప్పటికీ దాని లోపలికి వెళ్ళి వర్క్ చేయాలంటే భయపడుతున్నారు అంటే అర్థం చేసుకోండి.